ఆస్కీలో కీచక బాస్ అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. కోటి ప్రణామాలు, నేను ఒంటరి ఉద్యోగి మహిళను, చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన దురదృష్టవంతురాలను అయ్యాను. నేను దేశంలోనే ఒక కీలకమైన సంస్థలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మక సంస్థగా భావించబడుతున్నా. వాస్తవాన్ని ఇది కేవలం ఒక భావన మాత్రమే. ఇక్కడ ఆర్థిక అక్రమాలు, ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, అనైతిక పద్ధతులు, వృత్తి నిబద్ధత లేని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టగానే నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. మొదట ఆయన లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. నేను వాటిని గట్టిగా ప్రతిఘటించాను. ఆ తర్వాత వేధింపులు ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు నేను మానసికంగా పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్నాను. న్యాయం కోసం అందరిని ఆశ్రయించాను, కానీ ఆయన పరపతి, ఆయనకు మద్దతుగా ఉన్న బలమైన శక్తుల కారణంగా నాకు బయటపడే మార్గం కనిపించడం లేదు. చివరాశిగా నా సమస్యను మీతో పంచుకుంటున్నాను. చదువుకున్నంత మాత్రాన్ని, కష్టపడ్డంత మాత్రాన్ని ఈ లోకంలో బతకడం సులభం కాదని అర్థమైంది. దయచేసి నాకు సహాయం చేయండి అంటూ దేశంలో అనేక విప్లవాత్మక పథకాలు, సంస్కరణ కేంద్ర బిందువై పరిపాలనా మార్పులకు దిక్సూచిగా నిలిచిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీలో పనిచేస్తూ ఓ మహిళా ప్రొఫెసర్ జాతీయ మహిళా కమిషన్ ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది. ఆ మహిళా ప్రొఫెసర్ను వేధింపులకు గురి చేసిన సాధారణ సీత అధికారి కాదు, సాక్షాత్తు మాజీ ఐఏఎస్ అధికారి. సదరు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధ పదవి నిర్వహణలో అత్యంత వివాదాస్పదమైనప్పటికీ చేరదీసి ఆస్కీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంటి మరమ్మతులు జరుగుతున్నాయనే కారణంతో కుటుంబ సమేతంగా ఆస్కీలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారని, సుదీర్ఘకాలంగా అక్కడే తిష్ట వేసినట్టు ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా బంధుమిత్రులు, సహచరులకు తరచూ విలాసవంతమైన విందులు ఏర్పాటు చేయడం, ఉద్యోగులు, ప్రొఫెసర్లకు సంబంధించిన వివాదాస్పద నిర్ణయాల విషయంలో చైర్మన్ సూచనలు కూడా పట్టించుకోకపోవడం వంటి అంశాలు సంస్థలో చర్చనీయాంశమయ్యాయి. కాగా బాధిత మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు మీద స్పందించిన జాతీయ మహిళా కమిషన్ జూన్ 3వ జరిగే విచారణకి సంస్థ చైర్మన్ పద్మనాభయ్య హాజరు కావాలని ఆదేశించింది. ఆ మహిళా ప్రొఫెసర్ సంస్థ లక్ష్యాలకు మించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆమె సేవలను పొడిగించకుండా మే 31 బలవంత పదవి విరమణ సిద్ధం చేస్తున్నారన్న చర్చ ఆస్కీ వర్గాల్లో జరుగుతుంది. ఆస్కీలో కీలక బాధ్యతలు పనిచేస్తున్న మరో 3 ప్రొఫెసర్లు కూడా నయాబాస్ మీద సంస్థ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ని ఆశ్రయించారు. తమ సామర్థ్యాన్ని, పనితీరుని పరిగణలోకి తీసుకుండా బాస్కి జీ హ్యూజూర్ అనడం లేదని ఒక కారణంతో వేధింపులు గురి చేస్తున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వాళ్ళలో ఇద్దరు మహిళా ప్రొఫెసర్ కాక ఒకళ్ళు దేశంలో సామాజిక మార్పులకు దారితీసిన పరిపాలనా సంస్కరణ బిల్లులకు రూపకల్పనకు మార్గదర్శకం ఇచ్చిన నిపుణురాలు కావడం గమనార్హం. మరో ప్రొఫెసర్ విషయంలో పనితీరు సరిగా లేదనే పేరుతో ఒత్తిడి తెచ్చినట్టు బంజారా హిల్స్లోని ఆస్కీ నివాస సముదాయంలో అనుమతి లేకుండా పిల్లులను పెంచుతున్నారనే పేరు పలుమార్లు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయించడంతో ఆయన కుటుంబ సభ్యులు అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన సమాచారం. ఈ ఘటన మీద కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారిని హెచ్చరించినట్టు తెలిసింది. గతంలో ఇదే సంస్థలో డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి సైతం మహిళా ప్రొఫెసర్లను వేధించిన ఫిర్యాదుల మీద ఆయన సంస్థ నుండి తప్పించారు. మళ్ళీ అదే స్థాయి అధికారిపై ఫిర్యాదులు రావడం ఆస్కీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ సిఫారసుతో వస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఇష్టారీతిని వివరించడం వల్ల సంస్థ ప్రతిష్ట మసకబారుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైలైట్ చేశారు. అదే సమయంలో పద్మనాభయ్య చైర్మన్ ఆస్కీ ఓ మహిళా ప్రొఫెసర్ తన మీద ఓ అధికారి లైంగిక వేధింపులు పాల్పడుతున్నారని చేసిన ఫిర్యాదు మీద అంతర్గత విచారణ నిర్వహించాం, కానీ ఆరోపణలకు ఆధారం లభించలేదు. జాతీయ మహిళా కమిషన్కి ఇదే విషయాన్ని తెలియజేశాం. జూన్ 3న విచారణకు హాజరు కావాల్సింది మరోసారి నోటీసులు వచ్చాయని చెప్తున్నారు. మా అంతర్గత విచారణలో తేలిన విషయాలనే కమిషన్ ముందు ఉంచుతాం. మరికొన్ని ఫిర్యాదులు కూడా మా దృష్టికి వచ్చాయి. వాటి మీద కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే నేను ఒక్కడే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదంటూ చైర్మన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.